Welcome to Shivashankar News. News is people. నేను ఎవరి కోసం కాదు, ఇక్కడ మీరే ఉన్నారు. ఇప్పుడు పంచాయతీ వాళ్ళు మీరే మాకు చెప్పే చేయాలంటున్నారు కదా. మీరు ఎవరికి చెప్పకండి, మీరే సొంత షాప్ పెట్టుకోండి, మీ భార్యలకి కొట్టుకు పెట్టుకోండి. మాకు కూడా ఇవ్వద్దు, కొండరావుకో లేకపోతే ఇంకొకటి ప్రశాంత్కో వీడికో వాడికి ఎవరికి అక్కర్లేదు, మీరే పెట్టుకోండి. మీకు ఏమైనా రాజకీయాలు శాశ్వతం అంటున్నారా? ఈరోజు నేను వైసీపీ ఉన్నాను, రేపు ఇలాంటి పదవి రావచ్చు రాకపోవచ్చు, కానీ గిరిజనులకు సపోర్ట్ చేయాలి. ఏ నాన్ డ్రైవర్ అక్కడ ఏదైనా షాప్ పెట్టేవాళ్ళు మీకు చెప్తున్నారా? ఎవరు చెప్పట్లేదు. గిరిజనులకు మాత్రం మీరు చేసే ప్రతి చేష్టలు కూడా గిరిజనులు ఇక్కడ రావడానికి అడ్డు ఎందుకు? మీరు ఈవెను తమ్ముడు అనిల్ ఉన్నాడు, మీ ఊరు వాళ్ళు ఎవరైనా నేను ముందు పెట్టుకొని ఎవరైనా షాప్ పెట్టడానికి ముందు వస్తున్నాడా? నాలుగువాడ నుంచి ఎవరైనా ముందుకు వస్తున్నాడా? అంటే కారణం ఏంటి? వీళ్ళు సపోర్ట్ చేయాలనుకుంటున్నారు జనాలు. వాళ్ళు ఏముందండి, ఈరోజు ఉంటారు, రేపు ఎక్కడైనా వెళ్ళిపోతారు. నేను మాత్రం రియల్ డ్రైవ్, నాకు ఇంకా వేరే రాష్ట్రం కానీ వేరే ఇక్కడ లేదు. మా కుటుంబం వాళ్ళు ఇక్కడే ఉంటాము. మేము చస్తే ఇక్కడ ఏమైనా జరిగితే ఇక్కడే చస్తాము. ఈ ఊరు నుంచి ఇంకో దేశానికి వెళ్ళడానికి మాకు అవకాశం లేదు. అందుకే మేము ఫీల్ అయిపోయి మీరు చేయడం తప్ప అని అడుగుతున్నాం. కానీ మీరేమనుకుంటున్నారు? మేము చేసే తీర్మానం కరెక్ట్ అనుకుంటున్నారు. మీకన్నా ఎక్కువ తెలివి వాళ్ళు ఉన్నారు వేరే ప్రాంతంలో. మరి అది చేయడమే తప్పు. మీరు ఇల్లు కట్టుకోమని ఇచ్చామా అది ఎలా కూడా ఇవ్వకూడదు. మీరు గ్రామ పెద్దలు తీర్మానం చేయడానికి వీలు లేదు. ఎవరు పిఓ కాదు, కలెక్టర్ కూడా ఎవరు అడిగిన ఇవ్వకూడదు. తమ్ముడు పిఓ కాదు కదా, కలెక్టర్ ఎవరు అడిగిన మీరు ఇవ్వకూడదు. అలా ఏం అలాగే ఇంకోటి ఇప్పుడు కూడా ఇక్కడ నుంచి అక్కడ దాకా 3 షాపులు ఉందండి. ఊరంతా అభివృద్ధి చెందుతుంది అక్కడ వరకు. మన గిరిజనుడు ఒక ట్రైబా నాన్ ట్రైబా చూడాలి కదా. ట్రైబ్ వేసుకుంటే మనకెందుకు అన్ని రకాల రూల్స్ గ్రామానికి ఇప్పుడు ఎలాగుందంటే ఒక ట్రైబ్ వస్తే ఒక షాప్ పెట్టుకోవాలంటే ఒక మట్టి పెట్టుకోవాలంటే గజగజలు ఆడిపోతున్నారు. నిలబడచ్చు, అందరు పిలిపించి అడగచ్చు. ఇప్పుడు కాదు, మీరు కదా ఇప్పుడు ప్రెసిడెంట్ పీసా ప్రెసిడెంట్ అయ్యారు. నేను ఎవరికి పెట్టి నేను షాప్ పెట్టుకున్నాను అందరు అడుగుతున్నారా? మీరు వచ్చిన తర్వాతనే రూల్. మరి నాన్ ట్రైబుల్కి ఒకటి కంట్రోల్ చేయలేరు. వాళ్ళు ఈ మధ్యలో ఈ సంవత్సరం 2 సంవత్సరాలు ఎన్ని షాపులు కొత్తది వచ్చింది. వీడికి యూనివర్సిటీ లేదా? అలా ఇవ్వకండి. మీరు ఎవరు చెప్పింది ఏమంటే తప్పుడు తప్పు తీసుకుని మామూలుగా రాష్ట్రం కలిగి అప్పుడు చేయవచ్చు కదా నువ్వు. తప్పు తెలియనప్పుడు నువ్వేం చేయాలి? ఓకే. అలాగే ఇక్కడ నుంచి అక్కడ వరకు గిరిజనులు షాపులు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని కల్పించండి. మళ్ళీ మాకు పర్మిషన్ లేదు, మాకు లెటర్ పెట్టట్లేదు అని అడ్డుకుంటుంది. అదే ఎవరైనా గిరిజనులు చాలా ఉన్నారు. ఇక్కడ నుంచి అక్కడ వరకు ఇప్పుడు జీవో నెంబర్ 3 పోయింది, ఉద్యోగాలు రావు. వాళ్ళు పెట్టుకొని ఇవ్వండి. వాళ్ళు నాన్ డ్రైవర్ పెట్టుకోండి. ఎవరు వార్డు మెంబర్లు మీరు అందరూ పెట్టుకోండి. అది చెప్పిన విషయం మీద ఒక్క సబ్మిషన్. ప్రశాంత్ తమ్ముడు ఇష్యూ గొడవ అవుతున్నప్పుడే మెడికల్ షాప్ రమేష్ ఎదురుగా ఆ కటింగ్ షాప్ కానీ ఆ ఎక్సైడ్ ఆ బ్యాటరీ షాప్ కానీ కట్టారు రాత్రిలప్పుడు. వాళ్ళు ఎక్కడ బతుకుతారు వాళ్ళు. మీరు ఎవరికి వచ్చేస్తున్నారు పర్మిషన్? అదేదో మన ట్రైబల్ వాళ్ళు మీ పేరు ఎవరు పర్మిషన్ ఇవ్వలేదు. వాళ్ళు ఎప్పుడు ఉన్నటువంటి స్థలానికి వారు కట్టుకున్నప్పుడు అందుకే ఏం చేయాలి? మేము ఇక్కడ ఉన్నాము, కూలిపోతున్నాం, వాటర్ పడిపోతుంది. మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఏం చేద్దామంటే తమ్ముడు అలా కాదు. ఇప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను.
ఏంటంటే ఇప్పుడు ఒక్కటే మీరు అర్థం చేసుకుని దయచేసి ఇప్పటికే అరకు పాడే నియోజకవర్గమే ట్రైబల్ డామినేషన్ ఉంది కానీ వేరే ఏ నియోజకవర్గం కూడా లేదు. ఇలాంటి తీర్మానాలు ఇస్తే చాలా దారుణ పరిస్థితి వెళ్ళిపోతాము. ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళు ఇక్కడ నుంచి అండి ఇదిగో నా కొట్టు ముందు నుంచి అక్కడ నుంచి అక్కడ చూస్తే 50-100 మందికి గిరిజనులు షాపులు పెట్టుకునే అవకాశం ఉంది. అందులో మీరు ఎదుగు పెట్టుకునే విధానం గురించి మొదట్లో చెప్పామన్నా. ఒకటే ఆగండి మీరు, నేను ముందు అనుకుంటారు కదా. ఎవరెవరైతే ఆశావాళ్ళు ఉన్నారో పెట్టుకుందాం అనుకుంటున్నారు, పేదవాళ్ళు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు, రండి అందరి పేర్లు రాసి డబ్బాలు వేద్దాం. ఏ ఆటంకం లేకుండా అందులో ఎవరో ఒకరి చేత చీటి తీపిచ్చి వాళ్ళకు ముందు, తర్వాత ఇంకో చీటి మళ్ళీ వాళ్ళకి ఆదాయం. మళ్ళీ లేకపోతే నేను లోకల్ కదా ముందు నాకు బలం ఉంది, నాకు రికమెండేషన్ ఉంది, లేకపోతే మళ్ళీ అఖిల పక్షంలోనే అన్న నువ్వు చెప్పాను నాకు ముందు కట్టేస్తారు అన్నీ వస్తాయి. మళ్ళీ మీరు ఏమడుగుతున్నాను అంటే మీరు ఆల్రెడీ మాట్లాడారు. తమ్ముడు నేను ఒకటి ఇక్కడ వార్డు మెంబరు, ప్రిన్సిపల్ తమ్ముడు లీడరు ఇలా మీరున్నారు. నేను ఒక్కటే మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే మీరు ఒక రూల్ ఫిక్స్ చేశారు కానీ నేనేం చెప్తున్నానంటే మీరు కూడా ఇక్కడ బతుకుతారు కదా, మీరే ఫస్ట్ వేసుకోండి, వడ్డీలు వేసుకోండి, మీ కుటుంబానికి అవకాశం ఇవ్వండి. ఆ కొండలరావు ఎక్కడి నుంచో వచ్చిన వాడు ఇక్కడ పెట్టుకున్నాడు అని బదులు ఫస్ట్ మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు బతుకుతున్నారు వేసుకోండి. ఎందుకంటే దయచేసి ఎవరు మన చుట్టూ వాడికలు రావు చాలా దారుణమైన పరిస్థితులు. కాబట్టి ఎవరు ఎందుకు పైసా ప్రెసిడెంట్, వార్డు మెంబర్లు, నాయకులు వీళ్ళు కట్టుకొని ఫస్ట్ ఆ దూరం ఉన్న వాళ్ళ చివరికి తోసేది ఏమైపోతుంది? మేము అన్నట్టు ఇప్పుడు అందుకే నెక్స్ట్ మేము అన్నట్టు కూడా కరెక్ట్. నెక్స్ట్ ఏం చేద్దామంటే నెక్స్ట్ మీటింగ్ కల్లా డేట్ ఫిక్స్ చేస్తారు. ఇదిగో మీరు అన్నది కరెక్టే.